భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల నడుమ ఎంత వైభవంగా వెలుగుతోందంటే అది మనం మన సంస్కృతిని సంప్రదాయాలను నేటికి కాపాడుకోవడం వల్లనే అన్నది పెద్దల మాట. సంస్కృతి సాంప్రదాయాలను వెన్నలో రంగరించి గోరుముద్దల నుంచే అత్యుత్తమ సంస్కారాన్ని విద్యగా అందుకున్న ధర్మం మనది. మన ఆటలు పాటలు అన్నీ పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు, సంస్కారవంతులైన పౌరులుగా మలిచేందుకు దోహదపడేవి. మరి నేటి విద్యా విధానం పిల్లల్లో కేవలం పోటీతత్వాన్ని పెంచడం, ర్యాంకుల వెంట పరిగెత్తించడంతో విద్య నుండి సంస్కారం ఎప్పుడో దూరంగా జరిగిపోయింది. అయితే కాపునాడుకు అనుబంధంగా ఉన్న కాపునాడు ఫౌండేషన్ భవిష్యత్ తరాల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్య వినయేన శోభయేత్ అన్నట్లుగా వినయం, వివరం, విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగిన పరిపూర్ణమైన విద్యను కాపు విద్యా భవన్ల ద్వారా అందించనుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కాపు సమాజానికి మార్గనిర్దేశనం చేసే దిక్సూచిగా కాపునాడును మలిచిన ఆలోచన, ప్రణాళిక కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు గారిది. ఆ మహనీయులు అందించిన స్ఫూర్తితో మనవారిలో ప్రతిభ ఉండి పేదరికం వల్ల నిస్సహాయ స్థితిలో చదువును కొనలేక వెనుకబడిన వారి కోసం ఏర్పాటు చేస్తున్నదే ఈ కాపు విద్యాభవన్. మనం బలపడాలి, మనతో పాటు మరికొందరికి చేయూతనందించాలి. భావితరాలకు కాపు యువత విద్యా, వైజ్ఞానిక, రాజకీయ రంగాల్లో ప్రగతి సాధిస్తూ కాపునాడు పటిష్టతకు, కాపు సమాజం సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. మన సంస్కారం ఇతర కులాల పట్ల సోదరభావాన్ని, వాళ్ళు మన వారి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు దోహదపడాలి. జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా గారి సహచరులు, కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు కేంద్రంగా బాలురకు 1 యూనిట్, బాలికలకు మరొక యూనిట్ చొప్పున మొత్తం 50 కాపు విద్యా భవన్లను ఏర్పాటు చేసే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ అక్షర యజ్ఞానికి ముందడుగు వేసింది. మన వారి కోసం మనమే అండగా నిలుద్దాం, వారి అభివృద్ధికి చేయూతనిద్దాం. మన భవిష్యత్ తరాల్ని సమాజానికి సంస్కారవంతులైన, ఆదర్శవంతమైన పౌరులుగా, బలమైన సమాజపు నిర్ణేతలుగా తీర్చిదిద్దే ఈ బృహత్తర ప్రణాళికలో మీరు భాగస్వాములు కండి. కాపు విద్యాభవన్ల నిర్మాణంలో చేయి కలపండి.